హాయ్ అండి. హాయ్. ఇవాళ నేను వంకాయ వేపుడు చూపిస్తాను. చూడండి ఎలా వేచుతాము. రెండు చూపిస్తాను. ఫస్ట్ గ్యాస్ వెలిగిద్దాం. చాలా బాగుంటుంది ఈ వంకాయ వేపుడు. తిన్నారంటే మీరు గుత్తు వంకాయ, మెంతు వంకాయ, మసాలా వంకాయ రెండు మానేస్తారు. అంత తొందరగా అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. మజ్జిగ తరిగి, అంటే మనం మెంతు వంకాయకి కూడతాం కదా, అలాగా తరిగి ఉప్పు కడిగేసి ఉప్పు నీళ్ళలో వదిలేసాను. ఇక 6 వంకాయలు వచ్చాయి 1/2కి. చూసారు కదా, ఆ మాత్రం. ఇది నేను ఏం చేశాను, కొంచెం పేరుకి నూనె వేయాలి, కొంచెమే నూనె వేసాను. ఇప్పుడు ఒక మూకుడులో అవి పెట్టేస్తున్నాను. ఇగో తరిగేసాను కదా మజ్జిగకి. ముందు ఇది వేగాలి కొంచెం. ఇగో ఇలాగా ఇటు సైడు ఇది వేపుతాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయ కంటే మసాలా వంకాయ, గుత్తి వంకాయ, మెంతి వంకాయ, ఎన్ని రకాలు ఉంటాయి, ఉల్లి వంకాయ, పచ్చికారం, ఇది ఒకసారి చేసి చూడండి, అంత రుచిగా ఉంటుంది. ఇంత తింటా అంత తింటారు. చూసారు కదా, ఇలా ఇది వేగుతుంది. మూత పెట్టేసి వేపుతాం. కొంచెమే నూనె పడుతుంది, ఎక్కువ నూనె వేయకూడదు. ఇది వేసి మూత పెట్టేద్దాం. ఇది అలా వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం రండి. ఇందులో కూడా ఒక 1/2 చెంచా నూనె పడుతుంది. అంటే ఇంత చుక్క అలాగా వేద్దామా ఇందులో. చూడండి, అంతే పేరుకి చూపిస్తాను. ఇందులో దీనికి ఆ వంకాయకి సరిపడా కారం కావాలి, మసాలా. ఫస్ట్ అయితే 1 చెంచాడు, ఇగో ఈ చిన్న చెంచాతో 1 చెంచా ఇంకొంచెం పల్లీలు వేసాను. అది వేగుతున్నాయి. చూసాను, ఆరిపోయింది గ్యాస్. ఉండండి. ఇగో ఇది వేగుతున్నాయి చూడండి. ఇప్పుడేమో అదే చెంచాతో ఇగో 1 చెంచా, 2 చెంచాలు శనగపప్పు, పల్లీలు 1 చెంచాన్నర వేసాను అనుకోండి. 2 చెంచాలేమో శనగపప్పు వేసాను. ఇప్పుడు అదే చెంచాతో 1 చెంచా, 2 చెంచాలు మినపప్పు. శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 2 చెంచాలు. ఇదేమో ధనియాలు అన్నమాట. 1 చెంచావే పడుతుంది ధనియాలు. తర్వాత 4 గింజలు వేసానంటే వేసాను. మెంతులు వేస్తాను, కొంచెం జీలకర్ర. ఇది కొంచెం వేగనిద్దాం. జీలకర్ర కొంచెం వెనక్కి వేద్దాం. ఈలోపు ఈ కూర కొంచెం మూత పెట్టాలి. నీరు ఇలా పోయింది కదా, ఇప్పుడు మూత పెడదాం. అలాగే మూత పెట్టే మగ్గించాలి. చూద్దాం. చాలా బాగుంటుందండి ఈ కూర. ఇంత తిని ఉన్న వాళ్ళు వేడి వేడి అన్న అంత తింటారు మీరు. అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు చలికాలం వంకాయలు బాగుంటాయి, గింజలు ఉండవు. ఇగో చూడండి, 1/2 కిలో వంకాయలు అన్నమాట. ఇగో ఇది శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేగుతున్నాయి కదా. ఇది చూపిస్తాను ఉండండి. ఇగో చూడండి, ఇందులో మేగాయి. 4 మెంతి గింజలు వేసాను. 2, 3, 4 మెంతి గింజలు అంతే. ఇదేమో నువ్వులు ఒక 4 చెంచాలు వేయండి. నువ్వులే టేస్ట్ అసలేంది. 4 చెంచాలు నువ్వులు అందులో వేసాను. ఎక్కువ వేసుకున్నా మీరు ఇష్టం వేసుకోవచ్చు, అంత బాగుంటుంది నువ్వులు వేస్తే. ఇగో అది వేగాక దింపి ముందు నువ్వులు వేయండి. నువ్వులు మాడనియొద్దు, మాడితే చేదు వస్తుంది. అది వేగిపోయింది కదా. ఇగో ఇటు ఇది కూడా వేగిపోతున్నది. ఆవిరి మీద కొంచెం నూనె వేసి ఇగో ఇలాగా పేరుకే నూనె వేసి వేచాలి, అలాగా మగ్గించాలి. దాన్నే ఫ్రై, వేపుడు. ఇంకోసారి వేగాలి అలాగా. ఈలోపు ఈ గుండా చల్లారుతుంది కదా, చూద్దాం. వేచాం కదా, అవి చల్లారితే మళ్ళీ మూత పెడదాం. ఒక 5-10 నిమిషాల తర్వాత చూద్దాం, సరేనా. ఇప్పుడు ఇది వేగిపోయిన నువ్వులు, ధనియాలు, మిరియాలు, మెంతులు 4 గింజలు, కొంచెం జీలకర్ర వేసాను కదా. జీలకర్ర కూడా కొంచెం వేయాలి. వేగిపోయి ఇప్పుడు ఇది చల్లారనిస్తాను. ఒక కంచంలో తీసేస్తే తొందరగా చల్లారుతుంది. చూద్దాం. చల్లారాక ఇందులో ఉప్పు, కారం, పసుపు వేద్దాం.
వేసి మిక్సీ పట్టాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్టీ వంకాయ వేపుడండి. ఇక చల్లారనిద్దాం. అటు వేగిపోతున్నది అది కూడాను వంకాయ. ఇప్పుడు ఇందులో సరిపడా కారం, ఉప్పు, పసుపు వేద్దాం. ఉప్పు సరిపడా వేసుకుని మిక్సీ పట్టాక చూసుకోండి. ఉప్పు తక్కువ ఉంటే కొంచెం వేసుకుని ఇంకోసారి మిక్సీ అలా పట్టియండి, అయిపోతుంది. కొంచెం పసుపు వేద్దాం. పసుపు లేనిది ఏ వంట లేదు కదా, అందుకు పసుపు. ఇప్పుడు సరిపడ కారం, కొంచెం కారం ఎక్కువ పడాలి. వంకాయ మనం తింటూ ఉంటే నోటికి అలా కారం తగలాలి. అందుకు 4 చెంచాలు వేస్తాను. ఆ చెంచాకు తింటూ ఉంటే నోటికి లేనిదే ఇంకా వంకాయ రుచి ఉండదు లేకపోతే. చూసారు కదా. ఇప్పుడు అది మిక్సీ పట్టేద్దాం. అది వేగిపోయింది. ఇది మిక్సీ పట్టేసాను కదా, చల్లారిపోయింది. అది కూడా అటు వేగిపోయింది. ఇప్పుడు అందులో నింపేసి మళ్ళీ ఒకసారి వేయించుదాం. దాన్ని 90% వేగిపోయింది. ఇంకొక శాతం ఏమో గుండ వేసి వేచాలి. గుండ కూడా వేగిందే అని నేను తొందరగా అయిపోతుంది. అది చింతపండు ఏమీ అక్కర్లేదు. దాని జోలే వద్దు. చూసారు కదా ఎలా ఉందో కారం, అలాగనమాట. ఇప్పుడు అవి కూడా వేగిపోయి తీసి అందులో కూరుదాం. కూరి కొంచెం కారం మీద నుంచి జల్లాలి. అందుకే ఇంత కారం. మిగిలిన కారం పక్కన ఉంచవచ్చు. మనం దేంట్లో అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నువ్వులు అవి వేసాం కదా. దుంపలు వేసేటప్పుడు దింపే ముందు కారం వేసి దింపియండి, ఎంత బాగుంటుందంటే దుంపలు వేపుల్లో. ఈసారి చూపిస్తాను చూడండి. అది వేగిపోయింది కదా, తీసేసాను. 90% వేగింది. ఇప్పుడు అందులో మనం కారం వేద్దాం. తొందరగా అయిపోయి. ఏ వంకాయనా ఇలా చేసుకోండి మీరు. నల్ల వంకాయ, గుత్తి వంకాయ, తెల్ల వంకాయ, ఏ పెద్ద వంకాయ కూడా చేసుకోవచ్చు. కాకపోతే పెద్ద వంకాయ కొంచెం ఇలా వేగడం తక్కువ కనుక సగం కట్ చేసి వేచాలి. అది పచ్చడి వంకాయ ఇలాగే వేచాలి. చాలా బాగుంటుందండి కారం. చూస్తూ ఉంటే నోరు ఊరుతూ ఉంటుంది. అంత టేస్ట్గా ఉంటుంది వంకాయ. చూసారు కదా. 6 వంకాయలు, పావుకి 6 వంకాయలు వచ్చాయి. చూడండి. చూపిస్తాను. ఈ గుండె ఉన్నది కదా, ఈ తర్వాత వేద్దాం. ఇది వేగాక మీద నుంచి మళ్ళీ గుండె ఎక్కువగా జల్లాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. చేయి కడుక్కుని వస్తాను, చూపిస్తాను. చూపిస్తాను. గ్యాస్ వెలిగిద్దాం. మూకుడు పెడదాం. ఇది కూడా తొందరగా వేగిపోతుంది. సగం వేగే ఉంది. 90%. అవి కూడా వేగాయి. అందుకే దీనికి ఎక్కువ టైం పడదు. ఒక 2 చెంచాలు ఎంత నూనె తక్కువ పడుతుంది. ఇందులో కూడాను ఎక్కువ నూనె పట్టదు. సగం చెంచాలు చొప్పున 3 సార్లు వేసాను. చెంచా అన్నారు అనుకోండి మొత్తం నూనె. అంతలోనే వేగుతుంది అంత బాగాను. ఒక్కొక్కటి మెల్లిగా వేసేద్దాం. ఇటు అటు తిప్పి వేగితే వేగిపోయింది కూర. అంత రుచిగా ఉంటుంది కూర. మనం బాగా కలిపియొద్దు. ఎలా ఉన్న వంకాయలు అలాగే వస్తాయి. వంకాయ వేపుడు అన్నమాట ఇది. ఇప్పుడు మీద నుంచి కొంచెం వేగిన తర్వాత ఇంత గుండ జల్లుదాం. అప్పుడు మీదకు కూడా వంకాయకి గుండ అంతా తగులుతుంది. రుచిగా కమ్మగా ఉంటుంది. కమ్మదనం ఉంటుంది. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అది వేగాక అప్పుడు వేస్తాను గుండ. మీద నుంచి వేసి కొంచెం ఇలా కలిపి తీసేయడమే. ఇక చూడండి వేగిపోయి. చూసారు కదా ఎలా వేగాయో. అలాగే ఉంటుంది గుత్తి వంకాయలాగా. ఇంకా మీద నుంచి గుండ కొంచెం జల్లేసి వేచి తీసేయడమే. చూడండి అందరూ లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు ఎవరును.
లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు వీడియోలు వస్తూ ఉంటాయి. చూసారు కదా, వంకాయ వేపుడు ఇది. దీన్ని వంకాయ వేపుడు అంటారు. ఇంత గుండ జల్లుదాం. ఒక 2-3 చెంచాలు గుండె వేస్తే చాలా. ఇంకా దింపే ముందు వేసి కలిపేసి తీసేయడమే. ఇంకా దీన్ని బాగా వేగక్కర్లేదు, మాడితే చేదు వచ్చేస్తుంది. మీ ఇష్టం, గుండె ఎక్కువ వేసినా పర్వాలేదు, చాలా బాగుంటుంది తినడానికి. చూసారు కదా, ఇప్పుడు ఇటాటి మెల్లిగా కలిపేయడమే. కలిపేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇప్పుడు కింద మీద కలిపేస్తే చాలు. నూనె కూడా ఇంత తప్పిస్తారు, మీకు వంకాయలో నూనె కూడా కనబడదు. అంత సులువైన వేపుడు ఇది. సులువుగా కూడాను చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చలికాలం వంకాయలు చాలా బాగున్నాయి. ఇలా తెచ్చుకుని వేచుకుంటే అందరూ ఇష్టమే తింటారు, పిల్లలు కూడాను. తర్వాత పొద్దున్న టిఫిన్లోకి తొందరగా అయిపోయి వేపుడు ఇది. చూసారు కదా, తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చెయ్యండి, మర్చిపోకండి. చూసారు కదా, నాది ఇన్స్టాగ్రామ్లో ఉన్నది, ఫేస్బుక్లో కూడా ఉన్నది. అందరూ అది చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ మూడిట్లో నావే, మూడిట్లో పెడుతున్నాను. తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మూడిట్లోని ఇవే వీడియోలు పెడుతున్నాను, అందులో కూడా. ఈ 3 తప్ప నాకు ఇంకెక్కడా లేవు వీడియోలు. చూసారు కదా, అంత టేస్ట్గా ఉన్నది వంకాయ ఫ్రై. చూడండి, కాలుతున్నది చెయ్య. చూసారు కదా, ఎర్రగా ఎలా నెగనెగనాడిపోతున్నాడు. కారంగా కమ్మగా వంకాయ ఫ్రై. ఇన్స్టాగ్రామ్లో లైక్ చేయండి, ఫేస్బుక్లో లైక్ చేయండి, యూట్యూబ్లో లైక్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, సరేనా? చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, పదండి తిందాం. వంకాయ చూస్తేనే ఆకలి వేసేస్తున్నది జోరుగాను. చూసారు కదా, చూడండి, చేయండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి, వంకాయ ఫ్రై ఇదిగో, నిగనిగలాడే వంకాయ ఫ్రై. లైక్